హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 9వ తారీఖు మంగళవారము 2024 ఏప్రిల్. ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఫస్ట్ డే నూతన సంవత్సరం. ఓకే, యాజ్ యూజువల్ నా లక్ అనేది నాకు సాత్గానే నా లక్ అనేది నాతోనే ఉన్నది. ఫస్ట్ డే ఒక చిన్న లాస్ చేసిన ట్రేడర్స్. ఓకే, చూడండి బై సెల్ ఆర్డరు అండ్ ఆల్ పొజిషన్స్కి వచ్చేస్తే 380 రూపాయలు బ్రోకర్ వేసుకొని 430 రూపాయలు లాస్ చేసిన. ఓకే, ఎందుకు ఎందుకు చేసిన అండ్ ఏ విధంగా అయింది లాస్ ఎటు జెడ్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఉన్న 13:29 అంటే 1 గంటల 30 నిమిషాలకు నా ఎంట్రీ అయింది. 1:32 అంటే విత్ ఇన్ 3 and 4 సెకండ్స్లల్లా 3 and 4 మినిట్స్లల్లా ట్రేడ్ క్లోజ్ అయింది. ఏమైంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. దానికన్నా ముందు ట్రేడర్స్ వాట్సాప్కి వస్తే చూడండి ట్రేడర్స్, వాట్సాప్లో మార్నింగ్ 11:55కు బై అండ్ డిప్ ప్లానింగ్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ అప్ నౌ అంటే ఎప్పుడు ఈ విధంగా పెట్టలే, యాజ్ అప్ నౌ అని ఇవాళ పెట్టే. ఎందుకంటే అక్కడ కొంచెం లిటిల్ బిట్ మంచిగా అనిపించింది, కానీ మార్కెట్ నేను అనుకున్న విధంగా పోలేదు, సో అవాయిడ్ చేసిన. దాని తర్వాత ఒక ర్యాండమ్ ఎంట్రీ ట్రాప్ జరిగింది అని తీసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ఓకే, దాని తర్వాత 1:26కు పెట్టిన, 1:33కు లాస్ కూడా బుక్ చేసిన. దాని తర్వాత బయటకు వచ్చేసిన. చూడండి ఇది లాస్ ఇంత అయిందని చూపెట్టిన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమని చూసుకున్నాం అనేది ఒకసారి మనం చూసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ తర్వాత చెప్తా, దానికన్నా ముందు నిఫ్టీ చెప్తా. నిఫ్టీ ఏంటంటే ఫస్ట్ 1 అవర్ రేంజ్లోనే ఉంది. సో రేంజ్లో ఉన్నప్పుడు నేను ఏం తీసుకోను, పైకి వెళ్తా ఓన్లీ అప్ సైడ్, కిందికి వెళ్తా ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో ఇది రేంజ్లోనే ఉంది కాబట్టి నేనే అవాయిడ్ చేసిన. ఇది రేంజ్ బయటకు వచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ నాకు సెటప్ లేదు, సో అవాయిడ్. బ్యాంక్ నిఫ్టీకి వస్తా ట్రేడర్స్, ఇంపార్టెంట్ అన్నీ ఒకసారి క్లియర్ చేస్తాను. చూడండి ట్రేడర్స్, ఇది నా లెవెల్స్, జోన్స్. ఓకే, ఫస్ట్ 1 అవర్ది ప్లస్ నిన్నటి క్లోజింగ్ లెక్క, ఇది ఒక జోన్ లెక్క. ఈ జోన్లో ఉన్నంత సేపు నేను ఏం ఎంట్రీస్ తీసుకోను. జోన్ బయటకు వెళ్తేనే నేను బై సైడ్ లేదా కిందికి వెళ్తే ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటా. ఇక్కడ ట్రేడర్స్ చూడండి, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను ఈ లెవెల్లో పోస్ట్ చేసిన. ఏమిటంటే ఇప్పుడు ఇట్లా కొంచెం కిందికి వచ్చి ఇక్కడ నాకు కొంచెం ఏమన్నా సెటప్ లెక్క కనిపిస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది, టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుందాము అనుకున్నా. కానీ యాజ్ అప్ నౌ అని పెట్టినా కానీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక ఈ హై కూడా బ్రేక్ చేసేసరికి సెటప్ ఫెయిల్ చేసింది. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ట్రేడర్స్, నేను సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో మార్కెట్ని చూస్తున్న ట్రేడర్స్. ఓకే, ఈ లెవెల్లో నేను ఈ లెవెల్లో మార్కెట్ చూస్తున్నప్పుడు నాకు ఒక సెటప్ లెక్క కనిపించింది, ఒక చిన్న థియరీ కనిపించింది. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇవి మంచిగా వర్క్ అయితే, ట్రేడ్ తీసుకున్నప్పుడు లాస్ అవుతుంది. ఓకే, అది ఇక నా రిస్క్ కొంచెమే ఉందని నేను పెట్టిన. ఒకసారి నా ఎంట్రీ రీజన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నేను ఇక్కడ ఎంట్రీ బయింగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటానికి గల కారణం నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంది కాబట్టి ఓన్లీ బై సైడ్ ఎంట్రీ చూస్తాం. ఓకే, ఫస్ట్ రీజన్ వచ్చేసి బై సైడ్ ఉండాలని అర్థమైంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ట్రేడర్స్, ఇలా ఒకటి నేను ప్రాపర్గా ఒకటి ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, విక్ కూడా కన్సిడర్ చేసి ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ట్రేడర్స్, ఓకే, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చినాక ఫస్ట్ డిప్ తీసుకొని షార్ప్ అప్ మూమెంటం ఇచ్చింది. సెకండ్ టైం అదే లెవెల్కి వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది. థర్డ్ టైం కూడా అదే లెవెల్కి వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది. ఫోర్త్ టైం ట్రేడర్స్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఓకే, ఫోర్త్ టైం బ్రేక్ డౌన్ ఇచ్చి పోవాలిగా ట్రేడర్స్ కిందికి. మార్కెట్ కిందికి పోవట్లేదు, మార్కెట్ కొంచెం బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో బయింగ్ ప్రెషర్ కనిపిస్తున్నప్పుడు నేనేం చేసిన అంటే, ఏదైతే ట్రాప్ జరిగిందో ట్రేడర్స్, ట్రాప్ జరిగిన క్యాండిల్ హై మీద సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఎంట్రీ తీసుకోగానే 1 2 3 4 నాలుగో క్యాండిల్ ఎస్ఎల్, నా ఎస్ఎల్ వచ్చేసి ఇది, కానీ అది స్పైక్ ఇచ్చేసరికి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. కానీ ఇది ఒకటే రీజనా? కాదు, ఇంకొక రీజన్ వచ్చేసి ట్రేడర్స్ చూడండి, బాటమ్ టు టాప్ ఫిబొనాచి లెవెల్ డ్రా చేస్తారు ట్రేడర్స్. ఓకే, లైక్ ఈ బాటమ్ టు టాప్ ఫిబొనాచి డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా 38 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటాను.
ఓకే, ఒకటి అప్ ట్రెండ్ లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది ట్రాప్ అయింది. ట్రాప్ అయినాక బై సైడ్ వెళ్ళొచ్చు అన్న కన్ఫర్మేషన్. దాని తర్వాత ఒక ఫిబోనాచి లెవెల్ డ్రా చేస్తే ఫిబోనాచి కూడా 38% లెవెల్ దగ్గర ఉంది. అండ్ ఇంకొక మేజర్ ట్రేడర్స్ ఒక్కసారి కొంచెం చార్ట్ ని జూమ్ అవుట్ చేసి చూస్తే చూడండి ట్రేడర్స్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇది ట్రెండ్ లైన్ ఇలా నేను డ్రా చేస్తే సారీ 15 minutes లో నేను డ్రా చేసిన మంచిగానే వచ్చాయి. ఇక్కడ నుంచి చూడండి ట్రేడర్స్, 15 minutes లో డ్రా చేస్తే ట్రేడర్స్ ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, సపోర్ట్ ఇక్కడ తీసుకొని పైకి వెళ్ళింది, ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, మళ్ళా పైకి వెళ్ళింది. అండ్ ఇప్పుడు సెకండ్ టైం వస్తుంది, అది కూడా సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. కాబట్టి ఇన్ని కన్ఫర్మేషన్స్ తోని నేను బై సైడ్ ప్లాన్ చేసిన. ఓకే, ఇవన్నీ ఒక లెక్క. అండ్ నా రిస్క్ వచ్చేసి ట్రేడర్స్ 50 పాయింట్ల సంథింగ్ ఉండేది. చూడండి ట్రేడర్స్, 50 పాయింట్లు సంథింగ్ ఉంది. స్పైక్ రావడం వల్ల 60 పోయింది అంతే. స్పైక్ రావడం వల్ల 65 సంథింగ్ పోయింది. ఓకే, నా రివార్డ్ వచ్చేసి ట్రేడర్స్ మంచిగా ఉంది. ఎట్లా లేదన్నా మినిమం ఒక మంచిగానే వచ్చు, కానీ మార్కెట్ నేను అనుకున్న విధంగా నడవలేదు. సో సింపుల్లీ ఎగ్జిట్ అయిపోయినా, ఎంట్రీ తీసుకున్నా ఎగ్జిట్ అయిపోయినా. నా ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయినా. నెక్స్ట్ ట్రేడ్ కోసం చూసిన, నెక్స్ట్ ట్రేడ్ రాలేదు కాబట్టి అవాయిడ్ చేసిన. కానీ ట్రేడర్స్ యాక్చువల్లీ ఇది నా సెటప్పే కాదు. నా సెటప్ ఏంటంటే సింపుల్, ఈ జోన్ ఏదైతే ఉందో ట్రేడర్స్, ఓకే, ఈ జోన్ పైన ఉంటే ఓన్లీ బై సైడ్, కింద ఉంటే ఓన్లీ సెల్ సైడ్. ఈ జోన్లు ఉన్నప్పుడు నేను అవాయిడ్ చేయాలి. కానీ ఇక్కడ కొంచెం మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అండ్ లాజిక్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ షేర్ చేసిన ఈ వీడియోలో ఇన్ని గణం రీజన్స్ తో ఒక చిన్న రిస్కే కదా అని తీసుకున్నా. ఒకవేళ ప్రాఫిట్ అయితే మంచిగా ఉండు, లాస్ అయినా ఓకే, అక్సెప్టబుల్. రిస్క్ అండర్ కంట్రోల్, పాకెట్ సైజ్ ఉంది కాబట్టి తీసుకున్నా, రిస్క్ తీసుకున్న కెపాసిటీ ఉంది కాబట్టి. లాస్ అయింది, అయిపోయింది. ఓకే, సింపుల్ ట్రేడర్స్. ఈ ట్రేడ్ యొక్క లాజిక్ అయితే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.